ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటే కానీ నేను రాజకీయాలలో ఉండలేను. ప్రజలకి మంచి చేసి ప్రజల చేత శబాష్ అనిపించుకునే దమ్ము సత్తా నాకు లేవు కాబట్టి నేను వివాదాల్లోనే ఉంటేనే నా పదవి అన్నది ఉంటుంది అని చెప్పేసి నమ్మే ఒక నాయకురాలు తెలంగాణలో ఉన్నది. ఆమె మన అక్క కొండా సురేఖ గారు. ఈమె వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మరి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నది అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నట్టు ప్రస్తుతం నాకు కూడా ఒక అనుమానం అనేది కలుగుతున్నది. నిజంగానే అక్కకి ఏమన్నా మతిస్థిమితం అనేది తప్పిందా అని చెప్పేసి నాకు కూడా అంటే ప్రజలకు కూడా అనుమానంగా ఉంది. నాకు కూడా ఒక అనుమానం అనేది బలపడే పరిస్థితి. ఇక కొత్త వివాదం ఏంది ఒకసారి మనము ఇక్కడ చూద్దాం. ఏమంటుంది అక్క? ప్రతిపక్ష నాయకుడు, అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెవరు మాట్లాడటానికి? నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి. మీ అయ్య ఎందుకు వస్తలేడు? మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి. ముందుగా కొండా సురేఖ గారికి ఒక విషయం. కొండా సురేఖ గారు మీ అయ్య ఎవరైతే ఉన్నారో ఆయన మీకు మర్యాద నేర్పించి ఉండకపోవచ్చు, అందుకే మీరు పక్క వాళ్ళని మీ అయ్య అని చెప్పేసి సంబోధిస్తున్నారు. కానీ నిజంగా మీ అయ్యగారు అయితే మీకు మర్యాద నేర్పించలేదు, అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఇక రెండో విషయము, ప్రశ్నించాలంటే ప్రభుత్వాన్ని అపోజిషన్ లీడరే రావాలా, ఒక సామాన్యుడు ప్రశ్నించకూడదా? ఇది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఒక ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా? ఇది మీరు ముందుగా సమాధానం చెప్పాలి. మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి ఒక 5వ తరగతి 6వ తరగతి విద్యార్థిని కూడా పట్టుకొని అడిగితే ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నించవచ్చు, అది ఒక సిటిజన్గా మనకున్నటువంటి హక్కు అని చెప్పేసి 5వ తరగతి 6వ తరగతి విద్యార్థులు కూడా చెప్తారు. అట్లాంటిది మీకు ఆ ఇంగితం కూడా లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అపోజిషన్ లీడర్ కేసీఆరే రావాలి, నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారు కదా. అట్లాంటప్పుడు మీరు ఏదైతే ఏమంటారు పవర్లో లేనప్పుడు అసెంబ్లీలో నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఒక ఎమ్మెల్యేగా, అది ఎందుకు చేశారు? మీరు పవర్లో లేనప్పుడు ఒక ఎమ్మెల్యేగా బయట మీడియాతో మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శించరు, అదెందుకు చేశారు? అసలు ఎమ్మెల్యేగా లేనప్పుడే మీరు కేసీఆర్ గారిని విమర్శించరు, అదెందుకు చేశారు? అంటే మీరైతే చేయొచ్చు, కానీ కేటీఆర్ గారు ఒక ఎక్స్ మంత్రి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అంటే ఇది ఎక్కడి చట్టం, ఇది ఎక్కడి న్యాయం? నాకు అర్థం కావట్లేదు. సింపుల్గా నేను కొండా సురేఖ గారిని ఒకటే విషయం అడగాలి. ఏంటంటే మీరు చెప్పినటువంటి ఈ మాట చట్టబద్ధమైన మాటన? ఒక్కసారి మీకు చట్టంలో చూపించండి నాకు. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, కేవలం అపోజిషన్ లీడర్ మాత్రమే ప్రశ్నించాలని చెప్పేసి ఎక్కడైనా చట్టం ఉందా? ఈ విషయాన్ని ఒక్కసారి కొండా సురేఖ గారు చెప్పాలి. ఎంత దారుణంగా ఉంది విషయం అంటే ఏది మతికొస్తే ఆ విషయం అన్నది చెప్పేయడం బయటకు వచ్చి, అదే కొండా సురేఖ గారు చేస్తున్నటువంటి విషయం. మనం చూసినాం నాగార్జున గారి విషయంలో, నాగార్జున గారి అప్పటి కూడలైనటువంటి సమంత గారి విషయంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం, మహిళా లోకం సిగ్గుతోటి తలదించుకునే విధంగా ఆమె మాట్లాడింది. ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు, కూతురు ఉన్నది, అయినా కూడా అంత దారుణంగా ఆమె మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణలు కోరినప్పటికి కూడా మరుసటి రోజే మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ మాట్లాడింది ఆమె. అంతగా ఆమె మతిస్థిమితం అనేది ఉన్నది. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి నోటికి వచ్చినట్టు ఆమె మాట్లాడడం జరిగింది. ఆయనే ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో ఏదో ఫుడ్ పాయిజనింగ్ చేపిస్తున్నాడు, విషం కలుపుతున్నాడు అని చెప్పేసి ఈమె మాట్లాడడం జరిగింది. మరి నిజంగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, మతిస్థిమితం ఉంది, మాట్లాడుతున్నదా లేదా అన్నది ఇక్కడ అందరికీ వస్తున్నటువంటి అనుమానం. ఇక్కడ ఇంకో అనుమానం కూడా ఉంది. ఏంటి అంటే కొంతమంది ఆమెను వాడుకుంటున్నారా అని చెప్పేసి. పాపం ఎంతన్నా కూడా నేను చాలా రోజుల నుంచి ఆమెను ఫాలో అవుతాయి, ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమానికి ముందు చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆమె. అయితే ఈమెకు ఉన్నటువంటి వీక్నెస్ని కొంతమంది వాడుకుంటుర్రా ఏంది అని కూడా ఒక సందేహం ఉన్నది. మరి దాన్ని కూడా నివృత్తి చేయవలసింది కొండా సురేఖ గారే. ఎంత దారుణంగా పరిస్థితులు మారినాయంటే ఒక మంత్రి పదవిలో నేను ఉన్నా అని చెప్పేసి కూడా మర్చిపోయి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఆ మంత్రి పదవికి కూడా తలంపులు. అందుకే ఒక్కసారి కొండా సురేఖ గారు తప్పకుండా దీని మీద ఆలోచన చేయాలి, ఇష్టారీతిన మాట్లాడడం అనేది మానేయాలి. ఎందుకు అంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవడి అయ్య సొత్తు కాదు, ఇది అందరి సొత్తు, అందరికీ హక్కు ఉంది. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఒక చెప్పులు కుట్టుకునే వాడికి కూడా ఉన్నది, ఒక జర్నలిస్ట్గా నాకు కూడా ఉన్నది, ఒక మంత్రిగా మీకు కూడా ఉన్నది, ఒక ఎమ్మెల్యేకి కూడా ఉన్నది, ప్రపంచం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నది. రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల వాడికి కూడా ఉన్నది. అందుకే ఒక్కసారి ఆలోచించుకోండి. తప్పకుండా
ఈ వీడియోని వైరల్ చేయండి. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.